వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నేతి బొబ్బట్లు చేసుకున్నాము. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ యువర్ సబ్స్క్రైబ్. చూడండి ఈరోజు మనం నేతి బొబ్బట్లు ఎలా చేసుకున్నాము. ఒక్కొక్కటిగా తీసుకొని చేసుకున్నాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ముందుగా బ్యాళ్ళు ఉడకేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో బెల్లం వేసుకోవాలి. దంచిన వడకలు చేసుకొని బెల్లం వేసుకోవాలి. ఉడికించిన బెల్లంలో బెల్లం వేసుకొని మనం ఇలాచి సొంటి దంచుకొని పెట్టుకోవాలి. దంచి పెట్టుకుని తీసుకొని కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఒక సైడ్గా తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. దీన్ని మగ్గిన తర్వాత మిక్సీ ఆడించి పెట్టుకోవాలి. కొద్దిగా పూర్ణం తీసుకొని మనం మిక్సీ అయినా గ్రైండర్ అయినా తీసుకొని వేసుకోవచ్చు. మెత్తగా వచ్చేటట్టు రుబ్బుకోవాలి. నేను మిక్సీలో వేసుకున్నాను. ఎలా వచ్చిందో చూడండి. తర్వాత మనం అంత లోపల బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, బొంబాయి రవ్వ, మైదా పిండి రెండు కలుపుకొని మనం ఎట్లా సాగుతుందో మనం చపాతీ పిండి కాడికి ఇంకా లూజ్గా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బక్షాల పేపర్ తీసుకొని దాన్ని ముందుగా నెయ్యి కానీ నూనె కానీ అంటించుకోవాలి. నేను నెయ్యి పట్టించుకున్నాను. తర్వాత కొద్దిగా పిండి తీసుకోవాలి. కొద్దిగా మనం మైదా పిండి తడిపెట్టుకున్నాం కదా, తడిపెట్టుకున్న పిండి తీసుకొని దాన్ని కొద్దిగా మనం ఉండలు చేసుకుంటూ పూర్ణం తీసుకొని మిక్సీ ఆడించుకునేది గుండ్రగా ఉండలు తీసుకొని మొత్తం చుట్టూ అతికించుకోవాలి. దానిపైన ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా మొత్తాన్ని తీసివేయాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని మొత్తం 4 అంచులు వచ్చేటట్టు కొద్దిగా మందంగా తిప్పుకోవాలి. తర్వాత రేకులు కట్టి తీసుకొని ముందుగా ఆయిల్ పట్టించుకోవాలి. ఆయిల్ పట్టించుకున్న తర్వాత మనకి రేకుల కట్టెక అనేది అతుక్కొని రాదు, ఫ్రీగా వచ్చేస్తుంది. చుట్టూ తిప్పుకోవాలి. మనం చపాతీ ఎలా తిప్పుకున్నామో పతలా కాకుండా మందంగా తిప్పుకోవాలి. ఎందుకంటే ఇది రాని వాళ్ళకు కూడా ఈజీగా సులభంగా నేర్చుకోవచ్చు బొబ్బట్లు అనేటివి. తర్వాత పెన్నం తీసుకొని ఒకటి చుట్టూ ఆయిల్ పట్టించుకోవాలి. కొంచెం పెన్నం హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందాక వేసుకున్నాం కదా, మనము మొత్తం తిప్పుకున్నాం కదా బొబ్బట్లు, అది పేపర్ నుంచి విడదీసి చేతిలో నుంచి అయినా వేయచ్చు, పేపర్ అలాగే వేసి అని వేయచ్చు. నేను చేతి నుంచి వేసుకున్నాను. ఎలా వచ్చిందో చూడండి. పెన్నం మీద వేసుకుని
కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రెండో సైడ్ కాల్చుకోవాలి. తర్వాత ఇంకొకటి తీసుకొని నేను చేసుకున్నాను. అలా చపాతీ కర్రతో తిక్కిన తర్వాత వేరే కూడా చేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. మనం తిక్కిన తర్వాత పెనం మీద వేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి. రెండోది చూడండి ఎలా వచ్చిందో, నీట్గా పొంగుతూ ఎలా ఉందో చూడండి. రెండోసారి తిప్పుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.